మన సిమ్ పైన ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసాం. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం సంచారి సాతి అని టైప్ చేయగానే సంచారి సాతి యాప్ లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి వచ్చిన తర్వాత నో మొబైల్ కనెక్ట్ విత్ యువర్ నేమ్. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత కింద మొబైల్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఒకటి ఎంటర్ చేయాలి. మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ సరిగ్గా ఎంటర్ అయిపోతే తీసుకోదు. మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఇప్పుడు లాగిన్. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ 3 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఇందులో నాకు 2 నెంబర్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఫస్ట్ నెంబర్ నాది కాదు. సో ఇక్కడ ఈ బ్లాక్ని నేను ఆల్రెడీ రిజిస్టర్ చేశాను అనమాట. సో ఇక్కడ మనం ఈ బ్లాక్ ఉంది కదా, లెఫ్ట్ సైడ్లో టాప్లో ఏ నెంబర్ అయితే మనది కాదో అది మనం క్లిక్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నాట్ మై నెంబర్, నాట్ రిక్వెస్టెడ్. సో ఇప్పుడు నాట్ మై నెంబర్ని నేను చేశాను అనమాట. చేసిన తర్వాత ఇక్కడ ఈ బ్లాక్ ఎంటర్ చేసి ఈ రిపోర్ట్ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆల్రెడీ సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయ్యి ఆ నెంబర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే జెన్యున్గా ఉన్న నెంబరో ఆ 2 నెంబర్లు మాత్రమే నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మిగతా అది ఆ నెంబర్ అది కాదు, అయితే ఫ్రాడ్. అది యాక్చువల్లీ అది స్కామ్ కానీ ఫ్రాడ్ కానీ మనం డాక్యుమెంట్స్ ఎక్కడ ఇస్తాం కదా, అక్కడ మిస్యూజ్ చేసుకొని వీళ్ళు తీసుకున్న నెంబర్స్ ఇవన్నీ. సో ఇది ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.